కృష్ణా జిల్లా కంకిపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది. అందులో పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. పట్టట్టుంది అహంకారపూరితంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఈరోజు ఒక ప్రముఖ తెలుగుదేశం నాయకుడు చెప్తా ఉన్నాడు, ఇవన్నీ ఏమిటి, ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఏమిటి, మనం చూడాల్సినంత కూడా అభివృద్ధి అని చెప్పేసి ఈ ప్రభుత్వం యొక్క విధానం చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో స్వాతంత్ర దినోత్సవాన్ని, రిపబ్లిక్ దినోత్సవాన్ని వీటిని కూడా అవమానపరిచే విధంగా ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది, విధానాలు చేస్తుందని చెప్పేసి అనుమానం కలుగుతూ ఉంది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ జూన్ 2వ తారీఖున ఎందుకు నిర్ణయించారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియచేయాల్సిన, చెప్పాల్సిన, సంజాయిషి ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. జూన్ 2వ తారీఖున మనందరం కూడా దాదాపు సంవత్సర కాలం పాటు లక్షలాది మంది అందరం రోడ్ల మీద ఎక్కి, ప్రభుత్వ అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు రోడ్డెక్కి ఈ రాష్ట్రాన్ని విడగొట్టొద్దు అని చెప్పేసి పోరాటం చేసినా కూడా జూన్ 2వ తారీఖున రాష్ట్రం ఏర్పడింది. ఆ రోజును ఏర్పాటు చేసుకుంటాం. ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రజలు హర్షిస్తారేమో ఒక్కసారి ఆలోచించామని చెప్పేసి నేను మనం చేస్తామని. నేను ఈ ప్రభుత్వం విధానం అంతా కూడా అహంకారపూరితంగా ఉంది. ఏ విషయం చూసినా కూడా, మేము ఇందాక ముందు తెలుగుదేశం నాయకులతో మాట్లాడితే, మీతో సంప్రదిస్తే మీరు ఈ విధంగానే మాట్లాడతారు కాబట్టి మీతో సంప్రదిస్తలేదని అంటున్నారు. ముఖ్యమైన సమస్యల మీద కూడా, రాజధాని సమస్య కానివ్వండి, లేదు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్ణయించడంలో కానివ్వండి, కనీసం ప్రతిపక్షాల అభిప్రాయం ఏమిటి, వివాదం ఉన్నది జూన్ 2 లేకపోతే నవంబర్ 1 అని వివాదం ఉన్నప్పుడు ఒక ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం చేయాల్సిన పని అన్ని పక్షాలని కూడా మీటింగ్ ఏర్పాటు చేసి, ఎందుకంటే ఇదేదో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాలు నడుపుకునే రోజు కాదు ఇది. రాబోయే తరాలు, రాబోయే 100 సంవత్సరాలు కూడా ఈ రోజుని మనం గౌరవప్రదంగా, సంతోషంగా చేసుకోవాల్సిన రోజు. అటువంటి రోజును కూడా వివాదం చేసిందంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అన్ని విషయాల్లో కూడా, ప్రతి విషయంలో కూడా, రైతు రుణమాఫీ, మహిళల రుణమాఫీ దగ్గర నుంచి, రాష్ట్ర రాజధానిని నిర్ణయించడం దగ్గర నుంచి, ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్ణయించడంలో కూడా వివాదాస్పదంగానే ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. కానీ ప్రజల కోసం కానీ, ప్రజల ఆకాంక్షల మేరకు కానీ, ప్రజల ఆలోచన విధానానికి తగ్గట్టు పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఏ విధంగా రైతుల్ని, మహిళల్ని మోసం చేసింది మనందరం కూడా చూసాం. 1,00,000 కోట్ల నుంచి 5,000 కోట్లకి, ఫస్ట్ ఫైల్ సంతకం నుంచి 5 సంవత్సరాలకి ఏ విధంగా మార్చి ఈరోజు మహిళల్ని, రైతుల్ని ఏ విధంగా మోసం చేసింది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇంకోటి ఏదో ల్యాండ్ పూలింగ్ అని చెప్తున్నారు. ఇది ల్యాండ్ పూలింగ్ కాదు, ల్యాండ్ ఫూలింగ్. రైతుల్ని ఫూల్స్ చేయటమే ఈ రాజధానిలో భూసేకరణ కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎందుకు మీరు అసలు ఈ రాజధాని ఏర్పాటు అనేది చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావించుకోకుండా, ఒక రాజధానిని ఏర్పాటు చేయటం అంటే అది భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ, ఆ అవకాశాన్ని భావితరాల ప్రజలు గుర్తుంచుకునే విధంగా కాకుండా తన స్వలాభం కోసం, తన వర్గం యొక్క, తన తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క జేబులు నింపడం కోసం, కొన్ని లక్షల కోట్లు దండుకోవడం కోసం, సంపాదించడం కోసం ఈ రాజధానిని నూజివీడు నుంచి ఆగిరిపల్లి, ఆగిరిపల్లి నుంచి మంగళగిరి, మంగళగిరి నుంచి తుళ్ళూరు, తుళ్ళూరు నుంచి